బాలమా బాలమా నా గుండెల్లో గోలమా బాలమా బాలమా హాయ్ హలో ఫ్రెండ్స్, అది మన డెమో వచ్చి చూసేసి ఉంటుంది కదా ఫోక్ సాంగ్ బాలమా బాలమా నా గుండెల్లో గోలమా. మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోకి వెళ్ళిపోయి ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో మీకు ఎంటర్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే సబ్స్క్రైబ్ అనేది చేసుకోమని చెప్తున్నాను. ముందుగా మనం వీడియోకి వెళ్ళే ముందు మన దగ్గర అట్మోస్ఫియర్ అనే యాప్ ఉండాలి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదిగాక వీడియోకి సంబంధించి బీట్ మార్క్స్ చెక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇచ్చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఎప్పటికప్పటికి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒకసారి వీడియో అయితే ప్లే చేసుకుని అయితే చూడండి. ఇదే వీడియో ఇప్పుడు నేను లింక్ పైన క్లిక్ చేస్తున్నాను. లింక్ పైన క్లిక్ చేయగానే మనం డైరెక్ట్ లైట్ మోషన్లోకి అనేది వెళ్ళిపోతాము. ప్లీజ్ వెయిట్, కొంచెం లోడింగ్ అనేది అవుతుంది. వచ్చేసి బాలమా బాలమా ఫోటో వచ్చి నా గుండెల్లో గోలమా అని చెప్పేసి నేమ్ వస్తుంది. ప్లస్ ఇప్పుడు ముందు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వచ్చేసి నా లోగో, మీ లోగో పెట్టేసుకోవాలంటే కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని మీ లోగో ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ లోగో ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే బాలమా బాలమా నేమ్ వదిలేసేయండి. ఈ లేయర్ పైన క్లిక్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని మీడియా సెలెక్ట్ చేసుకొని నేను వచ్చేసి అనుపమ పిక్స్ అనేది పెట్టేసినాను దీనికి. పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఇది వచ్చేసి నా గుండెల్లో గోలమా. నెక్స్ట్ వచ్చేసి అన్ని లైన్స్ పిక్స్ ఉంటాయి. కలర్స్లోకి వెళ్ళి లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని పిక్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పిక్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ బటన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ కూడా సేమ్, లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకొని కలర్స్లోకి వెళ్ళి నెక్స్ట్ పిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పిక్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విధంగా అన్ని లేయర్స్ అయితే యాడ్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నిటికైతే యాడ్ అయిపోయినాయి కదా. ఒకసారి అయితే వీడియో అనేది చెక్ చేసుకోండి. ఫొటోస్ అన్నిటికీ యాడ్ అయినా యాడ్ కాలేవో. ఇప్పుడు వీడియో ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు పైన స్పోర్ట్ బటన్ స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి వీడియో సెలెక్ట్ చేసుకోమని చూపిస్తుంది. వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎంత క్లారిటీ కావాలనుకుంటే అంత క్లారిటీ పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి వీడియో అనేది సేవ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది కదా. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతే ఒకసారి వీడియో ఎలా వచ్చిందో ప్లే చేసుకుని అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వీడియో అనేది అయిపోయింది కదా. మన వీడియో నచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. ప్లీజ్ మన వీడియో అనేది కొంచెం షేర్ అయితే చేయండి అందరికీ.